ఏంది వచ్చేసాడు రాడు. ఇట్లా ఉందిగా మెట్లు అట్లా సార్ చూసేదా మాకు ఆయన ఎప్పుడు అన్నీ ఉంటాడు ఆయన అలవాటు ఆయన ప్లేస్ అదే ఇక చూసినావా కూర్చొని కాదు మెల్లగా పోదాం రోడ్ ఇట్లుంది కానీ ద వ్యూ ఈజ్ వర్త్ ఇట్ అన్నట్లుంటుంది. ఇది మా హోమ్ టౌన్ దగ్గర కన్పూర్ అనే విలేజ్లో ఇది ఒక కోట, అంటే ఆ గుట్ట మీద ఉంటుంది కోట. సో దానికి ఈరోజు ఈ అడ్వెంచర్ ప్లాన్ చేసినాము. ట్రెక్కింగ్ చుక్కలు చూపిస్తుంది. వాడు నా ఫ్రెండ్ వేసుకొని వచ్చేసిన వాడు ఏదో గోల్కొండ ఫోర్ట్ లాగా ఉంటుందని. పోతుందా బండి ఆడ వరకు పైన వరకు? నేనేమో అసలు పోవడము రావడము దారి అసలు ప్రాపర్గా ఉండదు. అంటే మ్యాప్ పెట్టుకుందామంటే ఇంకా మ్యాప్ ఇప్పుడు ఈడ పెడతాడు, మ్యాప్ గూగుల్ మ్యాప్స్ ఈడ పెడతాడు. ఆగుదామా? బ్రేక్ తీసుకోకపోతే మేము ఇప్పుడు బ్రేక్ అయిపోతాం. చుక్కలు చుక్కలు అని అడవి, మొత్తం అడవి, పురుగు పురుగు. ఎక్కడో మెట్లు ఆరమార్ గీసి ఉంటాయి రా, అది మిస్ కాకుండా చూసుకో. మధ్యలో రాలేకుంటాయి. ఆరమార్క్ మిస్ అయినామంటే ఇక మనకు అది దొరకదు ఇక రూట్. అంతే. ఇదేదో బేర్ ఫీల్స్ చేసినట్టే ఉంది సాహసం, కానీ ఇప్పుడు ఈ రూట్ మర్చిపోయాం. రూట్ ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఏం లేదు, డెడ్ ఎండ్. అక్కడ లేదా చూడు? మరి ఇదే అనుకుంటా పదా. చూడు ఇదే ఉంది అవే అయితే. ఇదే ఇదే మెట్ల కాడు ఉన్నాయి చూడు. ఇదే ఇట్లా ఇట్లా ఉంటాయి మొత్తం. ఇంకొంచెం పైకి ఎక్కితే అయిపోయా అన్నా, కానీ అంత పెద్ద ఏం లేదు. మేము ఆ రోజు రోడ్ మర్చిపోయినాం కాబట్టి. ఇంకోటి అదే ఇగో ఇట్లా ఉందా ఈ పెద్ద రాయి, ఇట్లాంటి రాయి నుంచి ఇట్లా దుంకినాం ఆ రోజు. ఆడ అక్కడ మాకు అంత లేట్ అయింది. ఇగో ఇట్లాంటి మేము పెద్ద పెద్ద దానిల మధ్య నుంచి ఇట్లా కింది నుంచి కూడా వచ్చినాం ఆ రోజు. రూట్ మర్చిపోయినాం. ఎవరికైనా అడ్వెంచర్ చేయాలంటే ఈ ప్లేస్కి పక్కా రండి, కానీ గ్రూప్తో రండి. సింగిల్గా ఇద్దరు వస్తే కనుక భయపడతారు. ముందే మనకు భయం లేదు, ఇప్పుడు భయం లేదు కానీ see here.
ఇవేరా 2 చెరువులు నాకు తెలిసి అనుకుంటున్నా. ఒకసారి పైకి పోయి చూద్దాం. అవతల 2 ఉన్నాయి. ఇదే ఇవి ఇదొకటి అదొకటి. ఇవి స్విమ్మింగ్ పూల్స్ అప్పట్లో క్వీన్స్ అనుకుంటా, క్వీన్స్ అండ్ కింగ్స్ అంటే చెప్పిర్రు లోకల్ గైడ్స్ చెప్పిర్రు. ఇక మనం చూడలేము కాబట్టి మనం హిస్టరీ కూడా చేద్దాం, దీని గురించి చదవలేదు కాబట్టి మాకు తెలియదు. సో యాజ్ దిస్ సెడ్ వీ నీడ్ టు బిలీవ్. మనోడు స్మార్ట్ గా హైపర్ అయి వెళ్ళిపోతూనే ఉన్నాడు. అరే నీకు అసలు వీని పేరు యాక్చువల్గా రవితేజ అయితే వీడు స్మార్ట్ అని యాడ్ చేసుకోడు. ఆ స్మార్ట్ అని ఎందుకు పెట్టినో నాకు కూడా తెలియదు. ఎందుకు పెట్టినారు ఆ స్మార్ట్ అని? ఎవరు పెట్టిర్రు? వీడియో పెట్టుకున్నాడ. చూసా ఎంత స్మార్ట్ ఉంటాడా మావాడు. అసలు తెలిసి మైక్లో సౌండ్ మొత్తం నా బ్రీతింగ్ డే వచ్చి ఉంటుంది. అంటే ఘోరం. ఇక్కడ చూడు ఇంకా స్టెప్స్. అంతే ఫ్రెండ్స్, నాకు తెలిసి వచ్చేసాం అనుకుంటా. ఈ స్టెప్స్ని చూస్తే, ఈ వాల్ని చూస్తే అర్థమైపోతుంది దగ్గరకు వచ్చేసామని. కానీ ఇంక చెప్పినా ఆల్రెడీ వాటర్ బాటిల్ తీసుకురారా అని ఇంటి దగ్గర చెప్పినా. ఇవి వేస్ట్ వాడు మర్చిపోయి బయట తీసుకుందాం అన్నాడు. ఇద్దరం మర్చిపోయి వచ్చినాం. అరే వచ్చేసినాం కానీ ఆగుదాం రా. అట్లా పోతే వచ్చేస్తాయి. కోతులు తిరుగుతున్నాయి. సన్సెట్ అవుతుంది. సన్సెట్ ఇప్పుడు ఇక్కడ కూడా పాండ్ ఉంది చిన్నగా, వాటర్ ఉన్నాయి. ఏహే ఇంకా ఉంది. ఇది కాదు నా తెలిసి. ఎక్కాలి పైకి. అదే కదా నా బాధ. ఇక్కడికైతే వచ్చేసాము. యాక్చువల్గా ఎక్కాల్సింది ఆ దాని మీదకి. ఆ రోడ్ అట్లుంది ఎటో మనం మర్చిపోయినాము. నలిచి ఇక్కడ ఉందేమో చూద్దాం. దారా ఇక్కడ ఉండొచ్చు. ఇటు ఉంది బా. ఇది కూడా వచ్చిన వ్యూ పాయింట్ లాగా అనుకో. ఇగో ఇదంతా ఇట్లా ఎక్కేది పైకి. చూడు ఒకసారి అటు సైడ్ ఉందేమో. ఉంటుంది ఇగో పి అని ఉంది. ఉంది ఇక్కడ రాసింది. ఇక బావులు ఇక్కడ మర్చిపెట్టున్నాం. నాయల్సి రోడ్ అక్కడ రోడ్ ఉందా? చూద్దాం ఆగు, కన్ఫ్యూజ్ కాకు. ఎంత దూరం ఉంది? ఎట్లా 10 రోడ్లు ఉన్నాయి రా బాబు. ఏమని హెయిర్ మార్క్ ఉంది. ఇట్లా హెయిర్ మార్క్స్ ఉంటాయి. దావత్ నువ్వు వేస్తావు పోయినాక. ఓకే, అట్లా హెయిర్ మార్క్స్ చూసుకుంటా పోతే తొందర అయిపోతుంది. చుక్కలు కనిపిస్తాయి. ఇంకెక్కడ ఉంది హెయిర్ మార్క్? ఏమైంది? ఇక్కడ చూడు. ఆగు, హెయిర్ మార్క్ ఈడుంది హెయిర్ మార్క్. కానీ అది ఇటు వాళ్ళ అర్థమవుతలేదు. ఎటు దా మరి పోదాము.
అవునా ఇటు పైకి ఎక్కాలనుకుంటా అదే దుంకు వస్తా దుంకేసి ఇంత బాగుంది చూడు వ్యూ అసలు సన్సెట్ అవుతుంది సన్సెట్ తొందరగా సన్సెట్కి రీచ్ కావాలి అరే ఎక్కడరా అటు పైకి అన్నాడు అనుకుంటా కదా ఇగో ఇగో అక్కడ ఉంది చూడు ఇట్లా ఎక్కువ అచ్చా మనం ఈ చుట్టూ దాన్ని తిరిగి వచ్చినాం ఆ లేక్ పాండ్ చుట్టూ ఏడా మనం దాని దగ్గర పోతే అటాక్ చేస్తారా ఏం పోకుండా ఎందుకు అటాక్ చేస్తాయి అడేటు ఇటునట్టుందిగా అంటే ఆడ ఆర్ మార్కింగ్ బట్టి అయితే ఇట్లే పైకి పోవాలి కదా మనుషుల చూదంపా అంటే ఎవరు అడుగుజాడో తెలియదు కదా మరి లేదు అంటే నువ్వు చూడు రూట్ ఎత్తుకుని నేను ఇట్లా తీసుకుంటా మొత్తం ఇదంతా తిరిగి వచ్చినాం ఇప్పుడు అటు నుంచి పడి అట్లా అట్లా వెళ్ళి ఇట్లా వచ్చినాం ఇలా సరే చూద్దా ఈడైతే రోడ్డే లేదు అసలు వీడేమో ఇటు పోదాం అంటున్నాడు దా మరి ఆరమర్ అరే మనము టైం ఇంకోటి చూడు టైం మన తొందరగా ఎగ్జిట్ అయిపోవాలా 4:30 అవుతుంది నేను చూసాగా ఒకసారి ఇటు చూసి జారి పడ్డామంటే అటే పోతాం ఓకే ఇటు కాదురా లొకేషన్ అటే మరి ఈడ పోనీకి ఏముంది ఏం లేదు అసలు చూడు ఇంకా కొండలు పాకాలేమో మనం ఏడా మరి ఏది మార్క్ అక్కడ ఉంది మార్క్ చూసినా తొందర ఎక్కువ సన్సెట్ 6 లోపు మనం ఎగ్జిట్ అయిపోవాలి ఆల్మోస్ట్ హాఫ్ దూరం అని వెళ్ళిపోవాలి చీకట్లో వేసుకోవద్దు ఇక్కడ ఉంది మార్క్ ఎట్లుంది చూడు ఇది ఎక్కువ రావాలి షూ లేవు చొప్పలు వేసుకొని వచ్చేసిన రే అక్కడ పైన ఆరో మార్క్ ఉంది ఇట్లా ఎక్కాల ఎక్కేటప్పుడు ఎట్లా ఎక్కుతున్నామో దిగేటప్పుడు అంతే జాగ్రత్తగా దిగాలి
అక్కడ చూడు, ట్రెక్కింగ్ చాలా ఘోరం ఉంది. వ్లాగ్ తర్వాత చేస్తా. ఈ స్పాట్కి వెళ్ళినాం ఇప్పుడు, ఆల్మోస్ట్ వచ్చేసినాము. అగో అటు కొట్టేసాయి హెర్మాక్ అండ్ ఇటు మొత్తం రాళ్ళు. ఇట్లా వెళ్తాం. ఇంతకుముందు అట్లా వచ్చినాం రాళ్ళ నుంచి. హెర్మాక్ అగైన్, హెర్మాక్స్ ఫాలో అవుతూ. అమ్మ వస్తున్నప్పా. బ్యాట్ కేవ్ అంట. ఇగో చూసి ఒక గబ్బిలాలు ఉంటాయి. దా సౌండ్ చేస్తున్నాయి. ఇంకా ఇదేనా ఎండ్? హెర్మాక్ ఉంది. అక్కడ వెళ్దాం అనుకున్నాం కానీ మొత్తం గబ్బిలాలని. ఏడా పోతావు లోపలికి? అవి వచ్చి పై కనిపిస్తున్నాయా? మన కనిపించదా కెమెరా? అది దాటి పోవాలా? దాటి పోతే మనకి పాయింట్ వస్తుంది కానీ మొత్తం గబ్బిలాలని పోలేము. ఏయ్ ఊకబ్బే, ఇప్పుడు వస్తే ఏడుకోతాం మళ్ళా. చలో ఇక కాసేపు అక్కడ ఎక్కడో మంచి స్పాట్ చూసి ఆడ ఒక 2-3 ఫొటోస్ దిగేసి మంచిగా వెళ్దాం. యాక్చువల్గా పైకి ఎక్కితే ఇంకా చాలా మంచి వ్యూ ఉంది. నేను పాత దిగిన ఫోటో అయితే ఇప్పుడు ఒకసారి చూపిస్తా. అంత మంచిగా ఉంటుంది. మొత్తం అక్కడ టౌన్ అంతా కనిపిస్తుంది, చెరువు అంతా. బ్యాడ్ లక్, బ్యాట్మ్యాన్స్ వచ్చినాయి, బ్యాట్మ్యాన్స్ ఉన్నాయి. సో ఇక్కడతో స్టాప్. ఇంత ట్రెక్కింగ్ అడ్వెంచర్ మొత్తం అవుతుంది. సో ఇంటూ మార్క్స్ ఏంటంటే అటు వెళ్ళొద్దు, అటు రూట్ లేదు అని. ఎక్కడం ఎంత కష్టమో నువ్వు చెప్తున్నావు కదా, నేను అదే చెప్తా మళ్ళీ సార్. దిగడం అంతే కష్టము. రిస్క్ రిస్క్ ఈ రాళ్ళంతా చూసి దిగాల. జాగ్రత్త, ఇంకా అంతే. కాలు బెనికి ఇంటికి కూడా పోనీకి రాదు. బాగుంది, తిన్నది అరిగినట్టుంది అంతే. వచ్చినందుకు జస్ట్ బిఫోర్ కమింగ్ ఇట్లా మంచిగా లంచ్ చేసిన. యాక్చువల్గా ప్లాన్ చేసినాం కానీ నాకు తిన్నాక మనకు ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. మంచిగా డ్రౌజీగా వెళ్ళిపోతాము. ఇక ఈడి ఫోన్ చేసి వెళ్దాము అంటే చలో నేను కూడా వై టు వేస్ట్ ద డే అని స్టార్ట్ అయి వచ్చినాము. ఈయన ఈ హీరో మొత్తం ఇప్పుడు టోర్నమెంట్స్, ఆయన క్రికెట్ ఆడుతున్నాడు. అది లోపడిపోయిన దారి ఇక్కడ వచ్చేసినాం. సో ఇది బ్యాక్ సైడ్. ఎంత టైం ఇప్పుడు? 5-7 అవుతుంది. గంట సేపట్లో వచ్చేసినాం. కానీ తొందరగా వచ్చినాము. చాలా లేట్ అయిపోతా, చీకటి అయిపోతా అనుకున్నాం పోయినసారి లాగా. తొందరగా వచ్చేసాం. రూట్ ద ఎంట్రన్స్ సక్సెస్ఫుల్. రూట్ అయితే రిటర్న్ అయితే ఎక్కడ తప్పిపోలే. అసలు యాక్చువల్గా మేము మాట్లాడుకున్న ఫ్లోలో వచ్చేసినాము. ఎక్కడ పోతున్నామని కూడా అనుకోగా కరెక్ట్ వచ్చేసినాము. నేను అలవాటు కావాలి ఫస్ట్ ఇట్లా కెమెరా ఇట్లే పెట్టుకుని ఉన్నాను. ఇంకా ఎప్పుడు ఇట్లా కిందికి పోతుంది మాట్లాడుకోవాలి. ఎందుకంటే కిందికి చూస్తున్నా రాళ్ళు ఎట్లున్నాయి. కింద పడ్డారంటే జంక్షన్స్ జామ్స్, దాట్స్ ఇట్. కిసాన్ జామ్ మొత్తం జారుతాయి.